అనకాపల్లి జిల్లా అచ్యుతాపురంలో పారిశ్రామికవేత్తలతో కూటమి నేతల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత హాజరయ్యారు. పేదరికం లేకుండా చేయడమే సీఎం చంద్రబాబు లక్ష్యమని అనిత అన్నారు. ఇప్పటికే చాలా మంది పరిశ్రమలు స్థాపించేందుకు ముందుకు వస్తున్నారని తెలిపారు. రకాలుగా పరిశ్రమలకు ఎలా సపోర్ట్ చేస్తుందో మీ అందరికీ తెలుసు. నేను లాస్ట్ గవర్నమెంట్ గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది, ఎందుకంటే మీ అందరూ కూడా వన్ ఆఫ్ ద సఫరర్స్. సో ఆ టైం నుంచి మళ్ళా తిరిగి మనం అందరం కూడా మీ వ్యాపారాలు మీరు చేసుకుంటూ ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా జాగ్రత్తగా గవర్నమెంట్ కూడా మీ అందరికీ కూడా సపోర్ట్ చేస్తున్నారు. ఈరోజు మా పాయకరావుపేట నియోజకవర్గంలోనే చూసుకుంటే ఆర్సెల్ మిట్టల్ లాంటి ఒక పెద్ద కంపెనీ, ఒక స్టీల్ ఫ్యాక్టరీ, అదేవిధంగా బల్క్ డ్రగ్కి సంబంధించి దగ్గర 11,000 కోట్లు ఈరోజు ఇన్వెస్ట్మెంట్ కూడా అక్కడికి రాబోతుంది. అంటే బికాస్ నేను మీ అందరినీ చూపించి నేను అక్కడ మా పీపుల్ నేను మోటివేట్ చేస్తున్నా. లిటరల్లీ ఇక్కడ ఇన్ని కంపెనీస్ వచ్చినాయి, ఎటువంటి ఇబ్బంది లేదు, అక్కడ ఇంతమంది ఎంప్లాయ్మెంట్ వచ్చింది, వాళ్ళు ఇంతమందికి ఉపాధి కల్పిస్తున్నారు. అలాంటి కంపెనీస్ కనుక మనకి వస్తే మన దగ్గర కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరుగుతుంది, మనకి జీవన విధానం మారుతుంది అని మీ అందరినీ కూడా చూపించి నేను అక్కడ మోటివేట్ చేసుకొని అక్కడ రైతులందరినీ కూడా భూములు ఇచ్చే పరిస్థితి. ఇక్కడ మీకు ఎందుకు ఈ విషయం గుర్తు చేస్తున్నానంటే ఆ పొజిషన్స్లో మీరందరూ కూడా పరిశ్రమలు పెట్టడానికి ఎంతోమంది త్యాగాలు ఉన్నాయి, ఎంతోమంది మాటలు పడ్డాం. ఇక్కడ ఉన్న పొలిటికల్ లీడర్స్గా ఉన్న వాళ్ళు చాలామంది ఎన్నో మాటలు పడ్డారు. ఈవెన్ స్టిల్ మేము కూడా పడుతున్నాం. అక్కడ మేమేదో అమ్మేసుకుంటున్నామని, మేమేదో మాకేదో వచ్చేసిందని రకరకాల పొలిటికల్ లీడర్స్ మా మీద చాలా అబాండాలు వేస్తారు. అవన్నిటినీ దాటుకొని మీ దగ్గరికి వచ్చి కంపెనీ మీరు రన్ చేసుకొని మీ వచ్చే పొజిషన్కి ఏ గవర్నమెంట్ ఉన్నా ఆ గవర్నమెంట్ సపోర్ట్ చేస్తున్నాం.